మాస్టారు 3 ముక్కలు కొట్టాను, 3 మీరే వేరు చేసుకున్నారు. ముక్క కొట్టండి. పోడి ముక్కలు 3 వేస్తేనే 30 వేస్తేనే. కాసేపు ఆగు. రే సమో నువ్వేయి. ఏ మళ్ళీ వేరు చేసుకోవడానికా? ఉండండి. చచ్చా చావచ్చింది. ఎటు చూసినా నాకు 11 ముక్కలు ఉన్నాయేంటి? 11 ముక్కలా? అయితే ఆ టికెట్ ధర ఉంటాయి ఎదుకు. ఏమండి మీ ముక్కలు సార్ లెక్కటండి. 16 షో. ఏంటి 16తో షో? ఇంకో 20 ముక్కలు కూడా కలిపి చూపించో. నేను దమ్మిడి చేస్తే ఇవ్వను. పేకాడ దగ్గర అన్యాయం చేస్తే చంపేస్తాను. ఎవరిని? నిన్నే. నన్నా? నిన్నే చంపేస్తావా? ఏ చంపుతాను. ఆగండి ఆగండి ఆగండి. ఏమండి నిజంగానే చంపేస్తారండి? చంపేస్తాను. అయితే చంపేయండి. నేను పోయి కెమెరా తెచ్చుకుంటాను. ఈ యాంగిల్ బాగుంది. ఈ యాంగిల్ బాగుంది. ఈ యాంగిల్ బాగుంది. కూని కూని కూనియా? ఎవరు ఎప్పుడు ఎక్కడ? పేకాట్లో గొడవైందని చంపేస్తానన్నాడు. పేకాట అంటే గ్యాంబ్లింగ్. చంపేస్తాడా? అంటే మటర్. 2 సెక్షన్ల కింద మిమ్మల్ని 3 ఏళ్ళు ఇరికించేయగలను. కొత్త పోలీస్ అండి, రూల్స్ ఎరగని చెప్తున్నా. ఇరికించేయండి. ఊరికినా నేను చెప్పడం అంటే సరదా కన్నా. ఏంటి ఊరికినా? ఊరికినా అబద్ధాలాడితే ఒకళ్ళొకళ్ళు చంపేస్తే చూస్తూ ఊరుకోవడానికి నేను వెళ్ళిపోయినా పలాంటి స్టేషన్కి. బాబు ఈ 100 రూపాయలు తీసుకొని. ఇది లంచమా? అదో నేరం. పైగా ముష్టి 100. అదంతకన్నా పెద్ద నేరం. ఇదిగో అంతా తల 100 ఇస్తే సరే, లేదా మీ బతుకులు తిరగలే. మర్డర్ చేసి 300 ఇచ్చినా అందం. బాబు ఈ 150 తీసుకొని చేసే వేదవ పనులలో కక్కుర్తి కొంత ఆడుకోండి. ఏమయ్యా ఇక్కడ వరహాలరావు గారు ఎక్కడ? ఆయన ఏం చేసేయండి బాబు? రేపు. ఈయనేనండి బాబు వరహాలరావు. మీరా మావగారు? నమస్కారం. నేనండి ఉయ్యూరు సంబంధాన్ని. అదే మీ అమ్మాయి పెళ్లి చూపుల కోసం వచ్చాను. ఓహో నువ్వటోయ్ మా అల్లుడు కాబోయే అల్లుడు. నిన్ను చూస్తూనే అనుకున్నా చొరబడి చూసి మా అమ్మాయిని ఖచ్చితంగా సుఖపడుతుంది అని. ముగ్గురులో పెళ్లి కూతురెవరు? అమ్మాయి. ఓ అమ్మాయా? మీ అంతా ఒకసారి బయటికి వెళ్తే FIR తీసుకోవాలి. ఏమిటండి నా బొందా? ఉష్ పెళ్లి చూపుల రిపోర్ట్. కొత్త పోలీస్ అని రూల్స్ ఎరగను. వెళ్ళవే పదవే. నీలవేణి. ఏ మాట పగలితే గట్టిగా చెప్పు. నీలవేణి. ఓ వయస్సు? 18 వెళ్ళి. ఎన్ని వెళ్ళాయన్నది కాదు, ఎన్ని వచ్చాయో చెప్పు. 19 వచ్చాయి. ఓ 19. చూడు నాకు డూప్లికేట్స్ అంటే గెట్టవు, అన్ని ఒరిజినల్స్ అంటేనే ఇష్టం. మరి నీ ఒరిజినలే. నువ్వు నాకు నచ్చావు, మరి నేను నీకు చెప్తావా? ఈ ఏడుపులో నీ కోర్టుకి వెళ్ళాక చెప్పు. చెప్పా FIR. కర్మ. మొత్తానికి నువ్వు నాకు నచ్చావు. అవును, ఎప్పుడైనా పోలీస్ స్టేషన్కి వెళ్ళావా? 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 ఈ సంబంధం క్యాన్సిల్. కొత్త పోలీస్ అండి, రూల్స్ ఎరగదు. నేను చచ్చిపోతాను. వీళ్ళ సంబంధాలు తగలయ్యా. నేను చచ్చిపోతాను. నిలవేణి 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 నిలవేణి. చచ్చిపోతాను. ఏమిటి అగాయిచ్చు? చస్తావు. చచ్చినా పర్వాలేదు, మా నాన్న తెచ్చిన సంబంధాల కంటే ఇదే నయ్యో. అయినా ఆడపిల్లలు గోదాట్లో స్నానం చేస్తే బాగుంటుంది కానీ అందులో దూకి చస్తారా? చావును గాని నన్ను పెళ్లి చేసుకుంటావా? జమజచ్చి ఉండాలే గాని పెళ్ళేం కర్మ, ఏమైనా చేస్తాను. నిజంగానే సుందరం? నేను నిన్ను తప్ప ఇంకెవరిని పెళ్లి చేసుకుని సుందరం, అంతే. నీలవేణి, ఈ తడి బట్టల్లో నువ్వెంత అందంగా ఉన్నావో తెలుసా? నేనంటే నీకు అంత ఇష్టమా సుందరం? ఇష్టమా? అదేం మాట. ప్రాణం. చలేస్తుందా? వెచ్చగా ఉంది. జలుబు చేస్తుంది, వెళ్ళి బట్టలు పిండుకో. నాకు ఇట్టగే బాగుంది. చెబితే వినాలి. వెళ్ళు వెళ్ళు. నీలవేణి, నీ జత జడ మీద జమజచ్చుందా?
అదే అని నాకు సిగ్గేస్తుంది బాబు. అయితే ఉందన్నమాట. అమ్మా జబ్బిరిగింది. జబ్బెరగడం కాదు, చంపుతాను. నీ ఫోటోలు తగలయ్య, బంగారం లాంటి అవకాశం పాడు చేసావు కదరా. ఎవరు? నాగమణి, నేను ఈ రోజు జబ్బు చెట్టే. జబ్బు చుట్టడం ఏంటి? అదే పుట్టే. ఈ రోజు నా పుట్టినరోజు. మరైతే మొహం అలా వేలాడేసుకొచ్చావే. మా మేనత్త బతుకున్న రోజుల్లో చక్కగా ఒళ్ళు రుద్ది తలంటు పోసేది. ఆవిడ జ్ఞాపకానికి వస్తుంది. బాధపడక సుందరం, నే తలంటనా? అంటుతావా? అయ్ బాబోయ్, కళ్ళు మండిపోతున్నాయి. నాగమణి, ఈ పట్టాలు ఎక్కడ చేయించావు? బాగున్నాయా? బ్రహ్మాండం. వడ్డానం కూడా చేయించా. వడ్డానమా అంటే? నడువుకు పెట్టుకోరు. ఓహో అదే. మరి జత జళ్ళకి? జడకా? చామంతి బిళ్ళుందిగా. చి, నేను అడిగేది చామంతి బిళ్ళ గురించి కాదు. ఇది నేను ముట్టుకుంటూ గొలుసేగా. సిగ్గు లేకపోతే సరి. సిగ్గులేదు సరే గాని, మరి ఆ జత జళ్ళ సంగతి? అబ్బా, ఎన్నిసార్లు చెప్పను? ఉందన్నానుగా చామంతి బిళ్ళ. నేను అడిగింది చామంతి బిళ్ళ గురించి కాదు, పుట్టుమచ్చ గురించి. ఎవడారా నువ్వు? దొంగ సచ్చినోడా? నీ మొహం పడ్డా? నీ మొహం సంతకెళ్ళా? ఎవడారా నువ్వు ఇక్కడికి వచ్చావు? సచ్చినోడా? ఆడోళ్ళు దల్లో తానాలు చేస్తుంటే ఫోటోలు తీస్తావరా? ఎవడా నువ్వు? నేను జంబులింగాన్ని. నిన్ను దయా, 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 దయా. ఇక్కడ స్నానమే? దయా, దయా. ఎవరు? నేనే, సుందరాన్ని. స్నానం చేస్తున్నాను, కూర్చో. చెయ్యి చెయ్యి, బాగా చెయ్యి. ఎవడాడు? సీనుగాడా? సీనుగాడు బెడ్లు వచ్చి కొడతాడబ్బా. బట్టల సత్తిగాడే. ఎవడాడు? రా సంపత్తను రా. అబ్బా దయా, కళ్ళు చెదిరిపోతున్నాయి. ఆడపిల్ల ఇంత అందంగా ఉంటుందని నాకు తెలియదు. సుందరం, నువ్వు నన్ను నిజంగా ప్రేమిస్తున్నావా? నీ అణువణువుని, ఉదాహరణకి నీ జుట్టుని, నీ ముక్కుని, నీ జత జడల్ని. దయా, నిన్నో సంగతి అడగనా? ఏమిటి? నా కుడికాలు తొడ మీద మచ్చుంది, అలాగే నీకు కూడా ఏమైనా మచ్చుందా? నాకు సిగ్గేస్తుంది. అయితే నిజంగా ఉందన్నమాట. నేను హాస్పిటల్ వెళ్ళిపోతే ఇంటికి వచ్చావు. సీతారావుడు, సీతారావుడు, నాకు పూల జడ కుట్టి పెట్టవా? ఏనుగు పిచ్చి పోయి ఇప్పుడు పూల పిచ్చి పట్టుకుందా? పూల జడ నాకు కాదు, నా ఏనుక్కి. ఏనుక్కి పూల జడ? కర్మ. ఇంతకీ ఏనుగు ఎక్కడ చచ్చింది? సుందరం తెచ్చిస్తానన్నాడుగా. సుందరం అనే ఉంటాడు. అయినా ఎవడన్నా కుక్కని పెంచుకుంటాడు, పిల్లిని పెంచుకుంటాడు, గేదెని పెంచుకుంటాడు. నాకు ఏనుగు కావాలి, ఏనుగు కావాలి, ఏనుగు, 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 ఎక్కడ పీనుగు? అదయ్య మొగడా ఏనుగు. అమ్మా అయ్య బాబోయ్, ఇంతకు ముందు తొండం విరిగింది, ఇప్పుడు దంతం విరిగింది. రాక్షసి. ఎవరిని తిడుతున్నావు? ఇంకెవరిని? మీ సుందరిని. చూడు ఎలా కొట్టిందో. ఏదో పసిపిల్ల తెలియ కొడితే ఆ పిల్ల పసిపిల్ల. చూడు లింగబాబాయ్ చచ్చాడు. మరే నిజంగానే చచ్చాను. సుందరం, ఈ రైక ఎంత బాగుందో. కాస్త వదులైంది. ఆ మాత్రం వదులుండాలి, పెరిగే వయసేగా. ఈ జాకెట్లో నువ్వు అచ్చం సినిమా స్టార్లా ఉన్నావు. నిజమే, అంతా అంటున్నారు. ఇట్లాంటి జాకెట్ 4 కుట్టి పెట్టవు? 4 కర్మ, 7 వారాల నగల్లాగా 7 వారాల జాకెట్లు కుట్టి పెడతాను. మరి నాకేమిస్తావు? నాగమండి దగ్గర ఏముంది? బొండారు, కొబ్బరి పీచు తప్ప. అలా కాదు,
నాగమణి చేత్తో చేసిన చేపల పులుసు తింటే స్వర్గానికి బెత్తెడు దూరంలో ఉంటావని. ఎవరు చెప్తా? ఎవరేంటి, కోనసీమంతా కోడే కూస్తుంటేను. అంత మనసైతే రాత్రి భోజనానికి రండి మీరిద్దరు. ఇద్దరునా? ఎందుకు? నేను ఒక్కడే వస్తా. రాత్రిపూట వాడు ఉపవాసాలు చేస్తున్నాడు. నేనా? ఉపవాసాలా? ఎందుకు? ఎందుకేమిట్రా? పిచ్చి తగ్గితే ఉపవాసాలు చేస్తానని అంతర్వేది నరసింహ స్వామికి నేను మొక్కలా. నాగమణి నువ్వెళ్ళు, నేనొస్తా. రాకపోయావో? అబ్బే వస్తా. నాకు పిచ్చా? చంద్రుడి కోసం ఈ కలువు పువ్వు, చెమజచ్చ కోసం నేను. ఏది నోరు తెరు. అబ్బా ఎంత ఎర్రగా పండిందో. అంటే నీకు పెళ్ళాం మీద ప్రేమ ఎక్కువ అన్నమాట. నీ నాలుగు కూడా ఎర్రబడింది అంటే నీకు కూడా మొగుడు మీద. ఛీ, ఓ సుందరం. ఇప్పుడు నాలుకే కాదు, బుగ్గలు కూడా ఎర్రబడ్డాయి. అది సరే, ఇప్పుడు నీకెన్నేళ్ళు? పోన్ నేను చెప్పనా, 19. అట్ట కనిపిస్తున్నానా? అసలు ఈ గౌన్ వేసుకున్నావంటే 12. కవునా? నైట్ గౌను. విదేశాల్లో దొరసానమ్మలు వేసుకుంటారు. అయితే రేపు సంతకేసుకెళ్ళిపోనా? సంతకా? అమ్మో సంతక, జనాలంతా పడి చేస్తారు. ఇది పడుకోబోయేటప్పుడు వేసుకోవాలి. అప్పుడు బోల్డ్ అని ఇంగ్లీష్ కళ్ళొస్తాయి. అసలు ఇంగ్లీష్ సినిమాల్లో ఎలిజబెత్ అని ఒక యాక్టర్ ఉండేది. అలాగా? అది వేసుకున్న గౌన్ చూసి జనాలంతా ఎర్రెత్తిపోయేవాళ్ళంట. ఆ? అది యాక్ట్ చేసిన సినిమాలు ఏడాది కొద్దీ ఆడేసాయి. తనంత గొప్పదాని అవడానికి కారణం ఆ గౌనేనని అది కుట్టిన టైలర్ ని పెళ్లి చేసుకుని తను ఎలిజబెత్ టైలర్ అయిపోయింది. ఆ? సరిపోయిందో లేదో చూసుకో. ఆ. పోనీ నన్ను తొడగమంటావా? ఛీ, సిగ్గు లేకపోతే సరి. ఎందుకు వృధాగా ఆవేశపడ్డం? ఎలాగూ పల్చన గౌను వేసుకుని బయటకు వస్తుందిగా, అప్పుడు పుట్టుబచ్చ చూసేయచ్చు. ఎలా ఉన్నాను? లోపలంగా వేసుకొచ్చావుగా, ఇంకా జమచచ్చేం కనిపిస్తుంది? ఆ? అదే ఎలిజబెత్ లా మాత్రమేనో టైలర్ లా లేవని. ఏంటో సుందరం? అది అదే అది జమ. ఎవడా నువ్వు? చెరబట్టిన సీతమ్మూరు తీర్పాకలో పడి ఉన్నావు. కష్టాల్లో ఉన్నాడు దొరా, నిజమా? కష్టాలా? అష్ట కష్టాలు. అవును, నీకెలా తెలుసు? అడ్డదీగల హనుమంతు మాట పోలిపోదు. మోకంలో లక్ష్మీ కళ ఉన్నది, కానీ అరచేతిలో దరిద్రం. దొరదొక్కేది చక్రం, కానీ చూపు వక్రం. నా చూపు వక్రమా? నిష్ఠూరంగా ఉన్నా నిజం మాట్లాడతా. పెద్ద పెద్ద దొరల జాతకాలు మొఖాలు చూసి చెప్పిన నేత్రాలు తిరిగి నీ చూడు. దర్శకరత్న దాసరి నారాయణరావు పక్కన నేను, నటశేఖర కృష్ణ పక్కన నేను, నూతన ప్రసాద్ పక్కన నేను, జయప్రద పక్కన నేను, శరత్ బాబు పక్కన నేను, రాల్పల్లి పక్కన నేను. రాజకీయ నాయకుల సీట్ల సంగతి ఏంది, సినిమా నాయకుల కాల్ సీట్ల సంగతి ఏంది మొఖం చూసి చెప్తా. 100 నోటు ఉందా? 100? 100? కుర్రో 100 కనకం చేస్తావు. బురదగుంటలో చేపలు పట్టేటోళ్ళ జాతకాలు చెప్పను నేను. కశ్మీ కర్రకండి, జస్మీ జర్రాజండి, రథంబు జర్రాజక్, బడంబు బడబక్. ఓరి తండ్రి, కోయి భాషలో శాపనార్థాలు పెడతాడు. ఇదిగో ఇదిగో 5 అడ్డదిగల హనుమంతు అన్నం తింటాడు, కక్కిన కూడు కాదు. పొరపాటు అయిపోయింది నాయన. ఇదిగో తీసుకో. అట్టరాదారికి ఏంటి చూస్తున్నావు? మంచిదా కోయంబత్తూరా అని చెప్పినా కదా. తొక్కేది చక్రం, బుద్ధి వక్రం. మనసు మంచిదే కానీ గుణమే జరాజక్. మహాప్రభు, బుద్ధి పొరపాటు అయిపోయింది. ఇక తిట్టకు, జాతకం చెప్పు.
నా ముఖం ఎలా ఉంది? మోకానికేం చక్కగుంది, తుమ్మ చెట్ల మధ్య సందమామల్లే. సరే చెప్తుండ ఈను, కొండదేవర తల్లి సత్యమైన వాక్కు పలకాలే. మంచి పెట్టనబొట్టు. పెట్టంటే కన్య, కానీ ఆ పెట్టకు కుడితోడ మీద కుంకుడు కిందంత పుట్టుమచ్చ ఉండాలి. దొరికిందో నీ చక్రం తిరిగిందే. ఇక నువ్వు కానీ ఈ ఊళ్ళో ఏ పిల్లకుందని వెతకను? ఒడుపుని ఏ చెప్తాయి అనుకో. ఆడోళ్ళలో 4 జాతులు ఉన్నాయి, పద్మిని, హస్తిని, చిత్తిని, శంఖిని. అందులో పద్మిని జాతి పెట్టనబొట్టు. దాని చూపు తీరే ఏరుంటది, పెద్ద పెద్ద కళ్ళుంటాయి, చక్కటి పళ్ళుంటాయి, ఒళ్ళు తెల్లగుంటది, మనసు జిల్లుగుంటది. దొరికిందో నీ సుడి తిరిగిందే, నువ్వు భూమి మీద ఉండవు, విమానంలో పోతావు. నువ్వు పట్టిందల్లా బంగారం అవుద్ది, ముట్టిందల్లా ముత్యం అవుద్ది. కానీ పుట్టు మచ్చ మచ్చ ఉండాలి, లేదా మసైపోతావు. మరి చిక్కిందో నువ్వు లక్షాధికారివే, మహారాజు యోగం ఉన్నది నీకు. సీతారాముడు, ఈ రోజు నుంచి మన జాతక చక్రం మిషన్ చక్రం లాగా గిర్రం తిరిగిపోతుందిరా. ముందర నా కళ్ళు తిరుగుతున్నాయి, విషయం చెప్పుకురు. చెబుతాన్రా. పుట్టుమచ్చ పుట్టుమచ్చ, రంభా స్తంభాలు. ఓరి నాయనో, ఈ రోజు నుంచి నేను మహారాజు, నువ్వు మహామంత్రి, మన బట్ల సత్తిగాడి సేనాధిపతి. నిజమా? అయితే సేనాపతి బట్టలు అమ్ముకోవచ్చా? అర్ధరాజ్యం ఇచ్చినా అడుక్కు తినే చెప్ప కడుక్కుని దాచుకున్నా అంట నీలాంటాడే. ముందర విషయం ఏంటో చెప్పు గురు. చెబుతాన్రా. పుట్టుమచ్చ, కుడి తోడ మీద పుట్టుమచ్చ ఉన్న అమ్మాయిని పెళ్లి చేసుకుంటే మన జాతకమే మారిపోతుందట్రా. వెంకటరత్నం సంగతి మర్చిపోయావు గురు. ఈ జట్కా సీనుగాడు తీసుకొచ్చిన సాక్ష్యాల దృష్ట్యా ఆ పిల్ల మీద చేయేసావని మరి ఇప్పుడు తేలింది. ఒప్పుకుంటావా? అమ్మో, ఆడపిల్ల గాలి సోకితేనే ఊపిరి తీసేస్తాడే, అలాంటిది పుట్టుమచ్చ కోసం ఆడపిల్లలు వెతికితే బతకనిస్తాడా? అవును. నోరు ముయిరా. ఇదిగో సుందరం, వెంకటరత్నం జైలు నుంచి రావడానికి ఇంకా 2 నెలలు టైం ఉంది. ఈ లోపున మచ్చన్న పిల్లని ఎతికి పెళ్లి చేసేసుకో. ఏడ్చావు. ఆ వెంకటరత్నం గారు జైల్లో ఉంటేనే వాడి శిష్యుడు సీనుగాడు పోలీస్ కుక్కలా ఈ ఊళ్ళో తిరుగుతూనే ఉంటాడు. ఆడి సంగతి నాకు వదిలే. ఆ సీనుగాడు నేను 2వ క్లాస్ 4 ఏళ్ళు కలిసి చదువుకున్నాం. ఆడు మనకు ఫ్రెండే కదా. అలాగా? అయితే ఓ సరుతు, నువ్వు మన కాంట్రాక్ట్ ఒప్పుకోవాలి. ఒప్పేసుకో గురు. ఒప్పుకోక సస్తామా? వసుదేవుడు అంత తోడే బట్టల సత్యంగాడు కాళ్ళు పట్టుకోవాల్సి వచ్చింది. అవును. అయితే నేను గాడిదినా? చచ్చా, బట్టలు మోస్తున్నావు కనుక సరదాకలా అన్నాడు. సరదాకా? ఎవరికైనా సవటకి చెప్పరా? సర్లే, అవసరం నాది. ఒరే అబ్బాయి సుందరం, నేను జాకెట్ కొట్టిస్తాను, అది ఆ పిచ్చి సుందరికి. అదేనయ్యా ఆ వెంకటరత్నం సెల్లుడు ఏనుగు పిచ్చి సుందరికి ఓ మాంచి జాకెట్ ఒకటి కుట్టామనుకో, అది తొడుక్కొని ఏనుగు పిల్లల ఊరంతా తిరిగేస్తుంది. దాంతో మనకు మంచి అడ్వర్టైజ్మెంట్ వచ్చేస్తుంది. అంటే ఇటు నా గుడ్డలకి అటు నీ కుట్టు పనికి మంచి ప్రసారం వచ్చేసి ఊరు జనం అంతా వచ్చేసి మన మీద పడిపోతారు. అంటే అర్థం ఏంటన్నమాట, దాని పిచ్చిని కూడా మనం వ్యాపారంలో ఉపయోగించుకుంటున్నాం అన్నమాట. అర్థమైందా?